హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదండీ! బెల్లం గడ్డ. దీన్ని మనం ఎలాంటి రెసిపీస్‌లో వాడాలన్నా మనం పగలగొట్టాలి. అంటే ఒక సుత్తితో కానీ, రాయితో కానీ పగలగొట్టకుండానే మనం సింపుల్‌గా ఈ విధంగా మెత్తని పొడి చేసుకోవచ్చండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి ఈ విధంగా చాకుతో మనం ఇలా అంటూ ఉంటే చక్కగా మెత్తని పొడి వచ్చేస్తుందండి. మనకు బెల్లం గడ్డ ఎంత గట్టిగా ఉన్నా సరే ఈ విధంగా చక్కగా వచ్చేస్తుంది. చూడండి పొడి పొడిగా వస్తుంది. ఇలా మనం ఏ రెసిపీస్‌లో వేసినా పంచదార కన్నా స్పీడ్‌గా కరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా పీలర్‌తో కూడా పీల్ చేసుకోవచ్చండి. దీంతో కూడా మనకి చక్కగా ఈజీగా పనైపోతుంది. చూడండి ఎంత బాగా సన్నగా వచ్చేస్తుందో. ఇలా మనం ఎక్కువ మొత్తంలో అంటే కేజీ, 2 కేజీలు అంటే బెల్లం వాడకాన్ని బట్టి 2, 3 కేజీలు బెల్లం తెచ్చుకున్నా సరే, ఒకరోజు చక్కగా ఈ విధంగా తురిమి పెట్టుకోండి. హ్యాపీగా మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనకి ఎంత హడావుడిలో ఉన్నా ఈజీగా పనైపోతుందండి. మనం పెద్ద సుత్తి కానీ, అలాగే రాయి లాంటిది తీసుకొని పగలగొడుతూ ఉంటే విపరీతమైన సౌండొస్తుంది. ఆ ఇబ్బంది లేకుండా ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడింక థర్డ్ టిప్ వచ్చేసి చూడండి ఇలా తురమొచ్చండి. చూస్తున్నారా? సింపుల్‌గా ఇలా తురిమినా సరే మెత్తని పొడైతే వస్తుంది. ఈ 3 పద్ధతుల్లో మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అయిపోండి. చక్కగా తర్వాత కాస్త ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని ఒక బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే వాడుకోవడానికి చాలా బావుంటుందండి. పండుగలప్పుడు అలాగే హడావుడి లేకుండా ఉంటుంది. టిప్స్ బావున్నాయి కదండీ! మీలో కొంతమందికి ఇవి తెలిసే ఉండొచ్చండి. ఈ ఐడియాస్ అనేవి తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదండీ! అందుకే ఈ వీడియోని షేర్ చేశాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.